హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి, ఏ పిండి లేనప్పుడు ఇలా రాగి పిండితో ఉప్మా చేయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్, 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షన్ మాత్రమే, కంపల్సరీగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అందులోనే 2 ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఎండుమిర్చి, పోపు దినుసులు వేసాం కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని అందులో వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. ఆ టమోటా ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా వచ్చే వరకు వేయించుకోవాలి. టమోటా ముక్క అనేది మార్నింగ్ ఇడ్లీ, దోశ ఇవి కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి ఇలాగా కొత్తగా ఈ సమ్మర్లోకి రాగి పిండితో ఇలాగా రెసిపీస్ని ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని కాస్త వేయించుకోవాలి. ఈ ఉప్మాలోకి చట్నీ లేకపోతే కాస్త నెయ్యి వేసుకొని తినండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ టేస్టే వేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బొంబాయి రవ్వను వేయించుకున్న తర్వాత అదే కప్పుతో రాగి పిండిని తీసుకొని అందులో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రాగి పిండి వేసాం కదా, అది కాస్త వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 4 కప్పుల వరకు. 1 కప్పు మనం బొంబాయి రవ్వ తీసుకున్నాము, 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతాయి వాటర్. కాకపోతే అస్సలు తగ్గకుండా కరెక్ట్గా అయినా వేసుకొని కొంచెం ఎక్స్ట్రా వేసినా సరిపోతుంది. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కలిసే వరకు బాగా కలపండి. 2 నిమిషాల వరకు ఇలా బాగా కలిపిన తర్వాత వేడిగా ఉప్మాని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రాగి ఉప్మాలోకి పల్లీల చట్నీ చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇందులోకి కోడి కూర, చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రాగిపిండి ఉప్మా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.